అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కర్కాటక రాశి వారికి ఆగస్టు 6 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కర్కాటక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి శివశక్తి జ్యోతిషాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రవిద్యతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మీరు మన గురుగారు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9908271713. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు కర్కాటక రాశి వారి యొక్క నక్షత్రాలు పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్రిత నక్షత్రాలు కర్కాటక రాశి పరిధిలోకి వస్తారు. ఇక కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ గ్రహాల ప్రకారము చంద్రుని అనుకూల ప్రభావంతో కుటుంబ విషయాల్లో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. గురుగ్రహ కటాక్షం వల్ల విద్య, ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. ఇక బుధుని ప్రభావంతో కమ్యూనికేషను, కొత్త పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. శని ప్రభావం వల్ల కొన్ని పనులు ఆలస్యమైన చివరికి పూర్తవుతాయండి. ఇక రేపు పరిహారపరంగా ఉదయము శ్రీ మహావిష్ణువు లేదా సాయిబాబా ఆలయం దర్శించండి. ఓం నమో నారాయణ మంత్రాన్ని 108 నిమిషాలు జపించండి. పసుపు రంగు వస్తువులు లేదా శనగపప్పు దానం చేయడము ఈ రాశి వారికి శుభప్రదము. ఆవుకు పచ్చిగడ్డి పెట్టడం ఇంకా మంచిది. ఇక రేపు రోజున గురువారం కావడంతో శ్రీ మహావిష్ణువుని, సాయిబాబా అలాగే దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటము ఎంతో శుభప్రదము. ఇక రేపు కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్యలు 2, 7. అదృష్ట రంగులు తెలుపు, లేత పసుపు. ఇక రేపు రోజున ఇతరుల మాటలు వెంటనే నమ్మి నిర్ణయాలు తీసుకోవద్దు. ఖర్చుల విషయంలో నియంత్రణ పాటించండి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు సహనంతో వ్యవహరించండి. ఇక రేపు రోజు దిన ఫలితాల ప్రకారం అండి, రేపటి రోజున మీకు ఒక ఫోన్ కాల్ అనేది రాబోతుందని చెప్పుకోవాలండి. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఆ ఫోన్ చేసే వ్యక్తి ఎవరు, అసలు మీకు ఎటువంటి వార్త రాబోతుంది, ఇటువంటి అసలు నిజం ఏంటి, మరి ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు వెనక దాగినటువంటి నిజం తెలిస్తే మీరైతే ఎందుకు ఆశ్చర్యపోతారనేది క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. రేపటి రోజున మీకు ఏర్పడేటువంటి గ్రహయోగాల పరంగా అదృష్ట జాతకాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ ఫోన్ కాల్ మీ జీవితంలో ఎలాంటి మార్పు తీసుకురాబోతుంది, మీరు తీసుకోబోయేటువంటి ముందస్తు జాగ్రత్తలు ఏమిటి, అలాగే దేవతల పరిహారం గురించి కూడా క్లియర్గా తెలుసుకుందామండి. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఇక రేపు రోజు మీరు చాలా ప్రశాంతంగా అన్ని రకాల కూడా మీరు ఉంటారనమాట. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు చాలా రిలాక్స్గా ఉంటారు. అలాగే ఇప్పుడు బాగా స్పష్టంగా గమనిస్తే కనుక మీ జీవితం రేపు రోజున ఉదయం నిద్ర లేచినప్పటి నుండే తెలియనటువంటి ఉత్సాహం అనేది మీ మనసుకు ఏర్పడుతుంది. మీరు పైకి చాలా గంభీరంగా ఉన్నప్పుడు కూడా లోపల ఎంతో బాధతో, కొండంత ఆవేదనతో, అలాగే నలుగురు కూడా ఏదో ఒక విధంగా నవ్వుతూ కనిపించినటువంటి తపనతో బ్రతుకుతూ ఉంటారు గత కొంతకాలం నుండి. అయితే మీరు మనసులో భావాలని, బాధల్ని అందరూ కూడా పంచుకోవడం మీకు పెద్దగా ఇష్టం ఉండదండి. సమాజానికి మేలు చేయాలని, అందరూ బాగుండాలని చెప్పి కోరుకునేటువంటి గొప్ప మనసు అయితే ఈ రాశి వారిదని చెప్పుకోవాలి. అయితే గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా, కొన్నేళ్లుగా మీరు తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడిని కొన్ని విషయాల పట్ల ఎదుర్కొంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేను అందరికీ సహాయం చేస్తున్నాను, కానీ నా అనుకున్న వాళ్ళు ఎందుకు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు, నా కష్టం జరిగినటువంటి ప్రతిఫలం దక్కడం లేదని చెప్పి మీరు లోపల కుమిలిపోతూ ఉన్నారు. ఒకవైపు కెరీర్, మరోవైపు కుటుంబాయతలు, ఇంకోవైపు తీరినటువంటి అప్పులు, ఇవన్నీ కూడా మిమ్మల్ని నిలిచిపోయేటువంటి కొన్ని పనులు మీరు ఒకనొక దశలో పూర్తిగా విసిగిపోయారని చెప్పేసి మీరు ఆపినటువంటి మీ మనసు కూడా అనిపించిందండి. సరిగ్గా అలాంటి తీవ్రమైనటువంటి నిరాశలో ఉన్నటువంటి ఈ సమయంలో మీ కాలం మీకోసం ఒక మంచి నిర్ణయం అయితే, మంచి అవకాశాన్ని అయితే రేపటి రోజు మీకు తీసుకురాబోతుంది. అయితే రేపటి రోజున ఈ విషయాన్ని మీరు నమ్మక తప్పదండి. ప్రస్తుతానికి కొన్ని కాల్స్ అనేవి భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహం అని చెప్పుకోవాలి. ఆ ద్వారా మీకు రాబోయేటువంటి చెప్పుకోవాలండి. ఎందుకంటే రేపు రోజు కొన్ని సాయంత్రం 6 గంటల తర్వాత మీకు ఒక ఫోన్ కాల్ ఎందుకు వస్తుందనేది తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. దాని వెనుక ఉన్నటువంటి అసలైనటువంటి గ్రహస్థితి ఏంటంటే, ఇప్పుడు మీరు గోచర ఫలితాలు, ఇక మీకు జాతకంలో లాభస్థానము, భాగ్యస్థానాలు ఉచ్చ స్థితిలో ఉండటం వలన, అలాగే సూర్యుడి యొక్క అనుగ్రహం అనేది, అలాగే చంద్రుడి యొక్క శుభ స్థితిలో ఉండటం వలన, అలాగే సూర్యుడి యొక్క దృష్టి అనేది మీపైన శుభ ఫలితాలు ఇవ్వబోతుంది. అలాగే అద్భుతమైనటువంటి రాజయోగం అనేది కూడా మీకు ఏర్పడబోతుంది. అయితే రేపటి రోజున సాయంత్రం సమయంలో మీకు భాగ్యస్థానం అనేది చాలా రకాల కూడా అత్యంత క్రియాశీలంగా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మరి ఎన్నాళ్ళుగా మీ జాతకంలో ఉన్నటువంటి గుప్త దోషాలు, శని ప్రభావంతో దాచినటువంటి ప్రతిబంధాలకి
తొలగిపోవడమే కాకుండా కాలం నెరవేర్చడం గొప్ప సమయం అనే చెప్పుకోవాలండి. ఇక రేపు రోజున అలాగే మీ యొక్క చేసేటువంటి పని వలన లేదంటే ఒక చిన్న అంటే ఏదైనా కానీ ఒక చిన్న ప్రయత్నం చేసినా కూడా రేపటి రోజు మీకు ఆ ప్రయత్నం అనేది చాలా మంచి అవకాశాలు తీసుకొస్తుంది. అలాగే రేపటి రోజున ఒక వ్యక్తి ద్వారా చేసేటువంటి సహాయం కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పాలండి. ఎప్పుడో చేసేటువంటి ఒక ప్రయత్నం వల్ల లేదా నిలిచిపోయేటువంటి ఏదైనా దానివల్ల ఇది ఇక మాకు లాభం లేదనుకునేటువంటి పని వల్ల రేపటి రోజున లాభం పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే రేపు రోజున ఫోన్ కాల్ అనేది ఒక మనిషి నుండి వస్తున్నటువంటి ఫోన్ కాల్ మాత్రమే కదండి, మీ శ్రమకు భగవంతుడు ఇస్తున్నటువంటి గొప్ప సమాధానం. మీరైతే ఇది నమ్మక తప్పదు. అయితే ఫోన్ కాల్ ఎవరి నుండి వస్తుంది ఇటువంటి అనేది విషయాలు అనేది ఇప్పుడు క్లియర్గా తీసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇక రేపటి వచ్చేటువంటి ఆ ఫోన్ కాల్ ఎవరి నుండి రాబోతుంది అంటే మోట 5 రకాలుగా అంటే మీరు వివరంగా బాగా గమనిస్తే కనుక సుదూర ప్రాంతం నుండి లేదా విదేశాల నుండి మీరు ఎన్నో ఏళ్ళుగా నిలిచిపోయింది అనుకున్నటువంటి ఒక ఆర్థిక సహాయం లేదా ఒక వ్యాపార ఒప్పందం లేదా ఒక ఉద్యోగం సంబంధించినటువంటి ఒక ఊహించినటువంటి శుభవార్త అది మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా అయితే తప్పకుండా అందుతుంది. లేదా విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు మీకు సహకారంగా ఏదైనా ఒక విషయంలో నిలబడ్డము లేదా మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పేసి మీకు ఏదైనా ఒక అవసరానికి తగిన విధంగా ఒక మంచి జాబ్ చూసి పెట్టడము లేదా విదేశాలకు మిమ్మల్ని ఆహ్వానించడము ఇటువంటి జరగవచ్చు. ఇక మరొక విషయాన్ని కనుక చూసినట్లయితే కనుక గతంలో మీతో తెగదెంపులు చేసుకొని మిమ్మల్ని అర్థాంతరంగా విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఒక ముఖ్యమైనటువంటి స్త్రీ లేదా పురుషుడు లేదా సన్నిహితులు వారి తప్పును వారు తెలుసుకొని మీతో మరలా మాట్లాడడానికి ఒక పెద్ద సమస్యను పరిష్కరించడానికి ఒక ఫోన్ కాల్ అనేది మీకు చేయవచ్చు. అది కూడా మీకు ఒక అవకాశం లాంటిదండి. అలాగే కోర్టు వ్యవహారాల స్థల వివాదాల్లో కొంచెం మిమ్మల్ని బాధ పెట్టినటువంటి బాకీలు సొంత డబ్బులు నిలిచిపోయినటువంటి ఉంటే వారికి సంబంధించినటువంటి మెసేజ్లు లేదా సంభాషణ సంబంధించినటువంటి చర్చలు జరుగుతాయి. మరి ఈ ఫోన్ మాట్లాడిన వ్యక్తి గురించి మరుక్షణమే మీ మనసులో సగం భారం దిగిపోయింది అన్నట్లుగా అంటే ఇన్నాళ్ళుగా నా కష్టానికి జవాబు దొరికింది అనేటువంటి ఒక తీరనటువంటి ఆనందం మీకు దక్కుతుంది. చాలా సంతోషంగా ఊపిరి పీల్చుకుంటారు. అయితే మీరు తీసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు అలాగే రేపు రోజు చేసుకోండి. పూజా పరిహారం కూడా చెప్తామండి, జాగ్రత్తగా వినండి. మరి రేపు రోజున అవకాశం చేతికి రావాలనుకొని మీరు కానీ వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సరిగ్గా వినియోగించలేక చాలా రకాలుగా కొన్ని విషయాల్లో మీరు వెనుకబడి ఉంటే కనుక రేపటి రోజున ఆ నియమాలని ఈ పరిహారాలని తప్పకుండా కూడా మీరు పాటించి తీరండి. ఎందుకంటే రేపటి రోజున సాయంత్రం సమయంలో 4 నుండి 6 గంటల మధ్యలో అన్ని రకాల కూడా మీకు ఉదయం లేదా 5:30 నుండి 7:30 మధ్యలో మీకు సరైనటువంటి గొడవలకు వ్యర్థమైనటువంటి చర్చలకి రేపటి పూర్తిగా దూరంగా ఉండండి. అలాగే చాలా ప్రశాంతమైనటువంటి ఆనందకరమైనటువంటి మనసుతో రేపటి రోజున ఒక ఫోన్ కాల్ అనేది మీరైతే అంటే ఎదురు చూడండి. అలాగే రేపటి రోజు మీపై శివానుగ్రహం అనేది కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి రేపటి రోజున మీ యొక్క అన్ని రకాలు కూడా ఉదయాన్నే లేచి చక్కగా శివారాధన చేసుకోండి. దగ్గర ఎక్కడ ఆంజనేయ ఉంటే ఆంజనేయ నెయ్యి దీపం వెలిగించరండి. కుదిరితే ఖచ్చితంగా కూడా ఎక్కడైనా సరే ఆంజనేయ స్వామి కాసేపు కూర్చోండి. శివపాత్ర ముందు చక్కగా దీపాలను చేసుకొని ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం 2 నిమిషాలు జపించండి. అలాగే ఉదయాన్నే నీటిని ఆ నీటిలో కొంచెము పసుపు ఎర్రని పుష్పాలు వేసి కొన్ని నక్షత్రాలు వేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి. అర్ఘ్యం వేసి వేయడమే కాకుండా ఆదిత్య హృదయం లేదా ఓం నమ శివాయ సూర్య మంత్రం గుండు సూర్య నమః మంత్రం కానీ ఏమైనా సరే మంత్రాలు మీకు తోచిన మంత్రాలు చదవండి. కనీసం 11 సార్లు పాటించండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయండి. మీకున్నటువంటి కష్టాలు ఇబ్బందులు సమస్యలు ఇవన్నీ కూడా రేపటి రోజున మీ నుండి తొలగిపోతాయి. ఇక ఫైనల్గా చెప్పేటువంటి విషయం ఏంటంటే కనుక రేపటి రోజున ఆత్మవిశ్వాసంతో మీరు సృజనాత్మకమైనటువంటి ఆలోచనలతో పాజిటివ్ ఎనర్జీతో ఉండండి. మీకు రాబోయేటువంటి ఆ ఫోన్ కాల్ అనేది మీ జీవితంలో కొత్త వెలుగును నింపాలని చెప్పి అన్ని రకాల మనస్ఫూర్తిగా నేను కూడా మీ తరఫు నుండి కోరుకుంటానండి. అలాగే ఒక ఫోన్ కాల్ అనేది మీ జీవితంలో ఒక మంచి మలుపు తీసుకురాబోయేటువంటి రోజుగా అయితే ఉండబోతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి మీకు గుర్తుండిపోయేలా కూడా చేస్తుంది. చాలా రోజులుగా మీరు ఎదురు చూసినటువంటి ఒక శుభవార్త రేపటి మీ చెవిన పడేటువంటి అవకాశాలు ఈ ఫోన్ కాల్ అనేది మారుస్తుందండి ఖచ్చితంగా కూడా. మరి ఇప్పటి వరకు ఆలస్యమైన పనులు కూడా రేపటిలో ఒక్కసారిగా ముందుకు కలగడం అనేది కూడా మీరైతే ఖచ్చితంగా చూస్తారు. మీ మనసులోటువంటి ఆందోళన క్రమంగా తగ్గి ఆశ అనేది కూడా రేపటి మరలా మీకు తెలియకుండా చిగురిస్తుంది. అంటే నేను ఏదైనా చెయ్యగలను చేస్తాను అనేటువంటి నమ్మకం మీ మీద మీకు ఆత్మవిశ్వాసం అనేది కూడా రెట్టింపోతుంది. అలాగే రేపటి రోజున మీరు ఎంతో కాలంగా కష్టపడి చేసినటువంటి ప్రయత్నానికి గుర్తింపు దక్కేటువంటి సమయం అని కూడా చెప్పుకోవాలండి. ఇక రేపటి రోజున ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారం కావచ్చు, కుటుంబం లేదా ఆర్థిక విషయాలు ఏదో ఒక మంచి పరిణామం అనేది రేపటి మీకు ఆనందాన్ని ఖచ్చితంగా అయితే ఇవ్వబోతుంది. అలాగే కొంతకాలంగా దూరం ఉన్నటువంటి వ్యక్తి నుండి కూడా మీకు మంచి సమాచారం కూడా రావడం వల్ల మీ మనసు పూర్తిగా ప్రశాంతంగా మారుతుంది. ఇక నిలిచిపోయేటువంటి పనులు కూడా రేపటి రోజు మీకు పూర్తయినటువంటి సూచనలు అయితే బలంగా కనిపిస్తున్నాయి. ఇక రేపటి రోజు మీకు ఒక విషయం కూడా గుర్తుపేస్తుందండి. అదేంటంటే దేవుడు ఆలస్యం చేస్తాడు
కానీ అన్యాయం మాత్రం ఆలస్యం చేయదని విషయాన్ని మీరు ఎప్పుడైనా గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే మీరు చూపించిన సహనము, ఓర్పు ప్రతి పనిలో కూడా మీరు చేసినటువంటి మీరు చాలా గొప్ప అండి. మీరు ఎంత కష్టం చేశారనేది కూడా భగవంతుడికి కూడా తెలుసండి. మీకు మాత్రమే తెలుసు కానీ భగవంతుడు తెలుసు. కాబట్టి మీ నిజాయితీ, మీ కష్టం ఇవేవి కూడా వృధా కాలేదని చెప్పి రేపు మీరు పరిపూర్ణంగా విశ్వసిస్తారు. అంతే కదండి, మీ జీవితంలో రేపు వెలుగు నింపేటువంటి అవకాశాలు నెమ్మదిగా మీ వైపు వచ్చినట్లుగా మీ మనసుకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది అనమాట. ఇక రేపు రోజున కర్కాటక రాశి వారికి కుటుంబం, ఉద్యోగం, ధనం వంటి విషయాల్లో అనుకూల అవకాశాలు కనిపిస్తున్నాయి. దైవభక్తి, ఓర్పు, సరైన నిర్ణయాలతో మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. మరి తెలిసినకండి కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.